హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. జీతాల పెంపుపై ఉత్తర్వులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఇది నిజంగా ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తగా నిలిచిపోతుంది. చాలా కాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా జీతాల పెంపుదల కోసం వేచి చూస్తున్న ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన ఉత్తర్వును జారీ చేసింది. ఈ నిర్ణయం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మార్చివేసే ఒక గొప్ప ముందడుగుగా మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరమావధి సంఘాలలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు సంబంధించి ఒక తీపి కబురును అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న హెచ్‌ఆర్ పాలసీని అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల వారి భవిష్యత్తుకు ఒక భరోసా లభించింది. ఈ పాలసీ ప్రకారం ఈ ఏడాది జూలై నెల నాటికి పూర్తి చేయాల్సిన అన్ని రకాల చర్యలను మరియు మార్గదర్శకాలను ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో అత్యంత స్పష్టంగా వివరించింది. ఈ నెల ఆఖరులోగా ఈ మేరకు పీఏసీఎస్ ఉద్యోగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కొన్ని కీలకమైన మరియు పరిపాలనాపరమైన చర్యలు చేపట్టబోతోంది. ఇందులో ప్రధానంగా జిల్లా స్థాయి అధికార కమిటీల డీఎల్ఈసీ ద్వారా ఉద్యోగుల పే స్కేల్స్ ధృవీకరణ మరియు నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేస్తారు. అంటే ప్రతి ఉద్యోగికి వారి హోదా మరియు సర్వీస్‌ను బట్టి ఎంత జీతం ఉండాలో ఈ కమిటీలు శాస్త్రీయంగా నిర్ణయిస్తాయి. దీంతో పాటుగా ఉద్యోగులందరి రిక్వెస్ట్ ఉద్యోగులందరి సర్వీస్ రిజిస్టర్‌లను ఆధునీకరించడం మరియు వాటిని ధృవీకరించడం ద్వారా వారి వృత్తిపరమైన వివరాలన్నీ కూడా పక్కాగా ఉండేలా చూస్తారు. మరి ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు ఒకవేళ వారిపై ఏమైనా కోర్టు కేసులు లేదా విజిలెన్స్ విచారణలు ఉంటే ఆ వివరాలన్నిటినీ క్రోడీకరిస్తూ ఒక బహుతరమైన మాస్టర్ డేటాబేస్ సిద్ధం చేయనున్నారు. దీనివల్ల ఉద్యోగుల పనితీరును పారదర్శకంగా పర్యవేక్షించడానికి మరియు పదోన్నతులు ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగుల జీతాల పెంపుదలకు సంబంధించిన సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ప్రభుత్వం పీఏసీఎస్‌లను వాటి పనితీరు ఆధారంగా వివిధ వర్గాలుగా విభజించబోతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న సంఘాలు మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంఘాలను వేరు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తారు. ముఖ్యంగా ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చుల నిర్వహణ కోసం ఒక కామన్ పూల్ అకౌంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు సకాలంలో అందేలా ఒక భరోసా లభిస్తుంది. ఉద్యోగ సంఘాలు కోరుతున్న 12 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను కూడా జీవోలో పొందుపరిచింది. ఇది ఉద్యోగ సంఘాల పోరాటానికి లభించిన ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు. రాబోయే మార్చి నెల నుండి జూలై వరకు ఉన్న కాలంలో అదనపు సిబ్బంది మరియు ఖాళీల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. 3 ఏళ్ల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వారి నివాస ప్రాంతాలకు లేదా సౌకర్యవంతమైన ప్రాంతాలకు వెళ్ళేలాగా సాధారణ బదిలీల సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఏ ఏ సంఘాల్లో సిబ్బంది కొరత ఉందో గుర్తించి అక్కడ కొత్త నియామకాలు చేపడతారు. కొత్తగా విధుల్లో చేరిన వారికి మరియు పదోన్నతులు పొందిన వారికి విధుల్లో నైపుణ్యం పెంచడానికి ప్రత్యేక క్రమశిక్షణను కూడా ప్రభుత్వం నిర్వహించనుంది. పరిపాలనలో జవాబుదారీతనం పెంచడానికి వన్ మేకర్, వన్ చెక్కర్ మోడల్‌ను ప్రవేశపెడుతూ ప్రత్యక్ష నియామకాల ద్వారా ప్రతిభావంతులైన యువతను ఈ రంగంలోకైతే ఆహ్వానించనున్నారు. మరోవైపు పీఏసీఎస్‌ల సమగ్ర అభివృద్ధి కోసం మరియు ఉద్యోగుల హెచ్ఆర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆయా సంఘాల ఆర్థిక పురోగతిని సమీక్షించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం విలువైన
సూచనలు చేస్తుంది. ఈ కమిటీలో అత్యంత కీలకమైన అధికారులు, సభ్యులుగా అయితే ఉన్నారు. వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషి అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఏపీ సిఓబి ఎండి గారు మెంబర్ కన్వీనర్‌గా, అలాగే సహకార శాఖ కమిషనర్ మరియు నాబార్డ్ సీజీఎం గారైతే సభ్యులుగా ఉండి ఈ వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఈ కమిటీ ప్రాథమికంగా సంఘాల ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని లాభాల బాట పట్టించడానికి అవసరమైన వ్యూహాలనైతే రచిస్తుంది. సో, ఇక ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మెరుగుపరచడము, వారికి పనిలో సుస్థిర సుస్థిరత కల్పించడము, నూతన సాంకేతికతపై శిక్షణ ఇవ్వడం వంటి అంశాలపై ఈ కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. కేవలం జీతాల పెంపుతోనే సరిపెట్టకుండా ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా మరియు ప్రజలకు అందించే సేవలలో నాణ్యత పెరిగేలాగా ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ సమగ్రమైన చర్యల వల్ల పీఏసీఎస్ వ్యవస్థ మరింత పటిష్టమవటమే కాకుండా అందులో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో కూడా నిజమైన సూపర్ గుడ్ న్యూస్ ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.